చెప్తే ఇననోళ్ళను షడంగా చూడాలి అంటారు పెద్దోళ్ళు. ఆగో ఆ సాత్రానికి సరిగ్గా సరిపోయే ముచ్చట అయిందోళ్ళగా ములుగు జిల్లా అడవిలా జిల్లాలున్న జలపాతాలు చూసేటందుకు అనుమతి లేదు. ఉన్న ఒక్క బొగద జలపాతం చూసే అనుమతి కూడా మొన్ననే రద్దు చేసిర్రు. అయితే అందరికి అనుమతి లేదు కానీ మనకు కాదు కదా అని ఫీల్ అయినరో ఏం పాడో కానీ ఫారెస్ట్ వాళ్ళు కనిపెట్టకుండా జంగల్లా వాటర్ ఫాల్స్ టూర్ వేసిర్రట. వరంగల్లా ఇంజనీరింగ్ చదివే 7 స్టూడెంట్లు. అటే ఇంకా ఏమైందంటే వద్దంటే అద్దెక తిన్నట్టే చేస్తుంటారు కదా కొంతమంది యూత్ పిల్లగాళ్ళు. ఇగో వీళ్ళు కూడా అసంటోళ్ళే ఉన్నట్టు. జిల్లాల జలపాతాలు జోరు మీద దుంకుతున్నాయి, ఎవ్వరు చూస్తేందుకు పోవద్దు, పానాల మీదకి తెచ్చుకోవద్దని మొన్ననే వార్నింగ్ ఇచ్చిరు ములుగు జిల్లా కలెక్టర్ సారు, ఫారెస్ట్ అధికారులు అంతా. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం యూత్ పిల్లగాళ్ళం ఎట్లా అనిపించుకుంటాం? సాహసం సేరా డింబకా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి జలపాతాల టూర్ వేసిరట గీ 7 ఇంజనీరింగ్ స్టూడెంట్లు, 3 ఆడవాళ్ళు 4 మగోళ్ళు. ఫారెస్ట్ వాళ్ళ కళ్ళు కప్పి ఇగో గీ మైతాపురం జలపాతం దాకా పోయి మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇక మళ్ళా ఉల్టా వాపసు వచ్చేటప్పుడు తొవ్వ తప్పి అడవిలో గఫ్లత ఇరట. ఇక చూసుకో, పొద్దుకి 4 కొట్టంగా తొవ్వ తప్పితే రాత్రి 8 కొట్టేదాకా ఎటో తిరిగిరట తొవ్వ తెలివక. ఇక చీకట్ల ఏ జంతువు వచ్చి మీద పడుతుందో, ఎట్లా బతికి బయట పడతామో అని 100 నెంబర్కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు ఉండి ఫారెస్ట్ వాళ్ళకు మతలాబు చెప్తే వీళ్ళు అంతా కూడి అర్ధమ రాత్రి జల్లెడ బట్టి వీళ్ళ తానికి చేరుకున్నారట. ఈ నీళ్ళ ఒట్టు దాపిచ్చి ధైర్యం చెప్పి మళ్ళా వెంకటాపురం తోవలకు పట్టుకొచ్చిరట. 8:30 ప్రాంతంలో 100 కాళ్ళు కూడా రావడం జరిగింది. దాంట్లో ఒక 7 వ్యక్తులు, 3 ఆడవాళ్ళు, 4 మగ వ్యక్తులు మహితాపురం వాటర్ ఫాల్ చూడడానికి రావడం జరిగింది. ఈ క్రమంలో దారి తప్పిపోవడం వల్ల 100 కాల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే మేము మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేసి వాళ్ళు ఉన్న స్థానాన్ని వెతికి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటప్పటికి ఈ సమయం అయింది. జలపాతాలు చూసేందుకు అనుమతి లేదని చెప్పినా పోయి పానాల మీద తెచ్చుకుంటారు అంటే ఏమంటారు? ఇక వీళ్ళు ఆపదల పడరు కదా, కాపాడినాం కదా అని ఊకోరట. రక్షించుడే శిక్షించుడే అంటున్నారు పోలీసు వాళ్ళు. బైండ్ ఓవర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారట. అనుమతి లేని వాటర్ ఫాల్స్ కూడా ఎవరు కూడా వచ్చి ఈ రకమైన ఇబ్బందులు, ప్రాణాలతో చెలగటమాడుతూ ఇంత ఇబ్బందులు పడకూడదని చెప్తున్నాం అందరికీ. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ చేస్తున్నాము. నయం ఇంకా టైంకు కాపాడకుంటే ఏ జంతువు అన్న వచ్చి మీద పడితే ఎట్టుంటుండే చూసిరి కదా. మళ్ళీ ఎవరన్నా ఇసుంటి సాహసాలు చేసారు. ఆ వాటర్ ఫాల్స్ చూసే పర్మిషన్ ఇచ్చేదాకా పోయే ప్రయత్నాలు చేయకుంటేనే మంచిగా. మొత్తానికైతే సాగు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది 7 మళ్ళా జన్మల ఇసుంటి సాహసం చేయరు కావచ్చు. ఇక అందులో